అశురెడ్డి. సో ఈ మీద ఒక ఎన్ఆర్ఐ, ఒక ఇంజనీర్ ఈ మీద సెన్సేషనల్ కామెంట్స్ చేసినాడు, బేస్డ్ ఎలిగేషన్స్ చేసినాడు. సో ఎవిడెన్స్ తో కూడినటువంటి ఎలిగేషన్స్ చేసినాడు. అతని దగ్గర నుంచి ఈమె 9 కోట్ల వరకు కొల్లగొట్టింది అన్నట్లుగా ఈమె మీద కేసు కూడా పెట్టినారు. సో ఇలాంటి క్రమంలో ఈమె ఇప్పుడు షాకింగ్ డెసిషన్ తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సడన్ షాకింగ్ న్యూస్ అనమాట ఇది. సో అశురెడ్డి ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లుగా కొన్ని ఫోటోలను అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయడం అయితే జరిగింది. సో ప్రస్తుతానికి వచ్చేసి అశురెడ్డి ఫేసెస్ చీటింగ్ ఎలిగేషన్స్ బై యూకే బేస్డ్ ఎన్ఆర్ఐ. యూకేలో నివసిస్తున్నటువంటి ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో, సో ఇతని దగ్గర నుంచి 9.35 కోట్ల వరకు ఈమె తీసుకున్నట్లు ఈ ట్రాన్సాక్షన్స్ ప్రూఫ్స్ అన్నింటినీ కూడా అతను సబ్మిట్ చేసినాడు పోలీసులకి. తెలంగాణ హైకోర్టు రిఫ్యూజ్డ్ టు స్టే ది ప్రోబ్. అంటే ఈ అశురెడ్డి వెళ్ళి స్టే తెచ్చుకోవడానికి ట్రై చేస్తుంది. నన్ను ఎవరు కూడా టార్గెట్ చేయకూడదు, నా న్యూస్ ఎవరు కూడా రాయకూడదు, నా గురించి ఎవరు కూడా మాట్లాడకూడదు అని చెప్పేసి స్టే తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే, సో amid the controversy, she